వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. బీఆర్ఎస్ పార్టీలో ఒకరొకరు కాంగ్రెస్ పార్టీలోకి అయితే చేరుతూ ఉన్నారు. కొంతమంది బీజేపీలో కూడా చేరుతూ ఉన్నారు. బీఆర్ఎస్ మొత్తము ఖాళీ అవుతున్న పరిణామాలు అయితే చూస్తూ ఉన్నాము. ఇలాంటి సందర్భంలో మరి కేసీఆర్ వ్యూహం ఏంటి? పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎటువంటి పరిణామాలు అంటే చోటు చేసుకో ఉంటాయి? ఇప్పుడు వరంగల్లో కీలక నేతగా ఉన్న కడియం శ్రీహరి, కడియం కావ్య గారు కూడా ఈరోజు కాంగ్రెస్ కండువ అయితే కప్పుకున్నారు. దాని గురించి మాట్లాడడానికైతే మనతో ఎర్రల శ్రీనివాస్ అన్న అవుతున్నా. అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, ఇప్పుడైతే బీఆర్ఎస్ నుండి అయితే మన అనుకున్నాం, పెద్దవాళ్ళు అనుకున్నాము, కడియం సిఆర్ కానీ కేశవరావు కానీ వీళ్ళైతే పెద్దవాళ్ళని అనుకున్నాము. అలాంటి వాళ్ళు ఈరోజు పార్టీని వీడపోవడం, కాంగ్రెస్లో చేరడం ఎలా చూడొచ్చు? నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని కూర్చేసేటువంటి విధానం. అంటే రాజకీయంగా కురవృద్ధులుగా పేరున్నటువంటి వాళ్ళు, రాజకీయ సీనియర్లుగా పేరున్నటువంటి వాళ్ళు ఈ పార్టీలో అనేక అవకాశాలు పొంది, ఈ పార్టీలో అనేక పదవులు పొంది పార్టీని వదిలిపెట్టి పోవడం అంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే, అంటే రాజకీయ విలువలకు తిలోదకాలు ఇవ్వడమే అని అర్థం చేసుకోవాలి. అంటే ఇలాంటి వ్యక్తులు ఇలా మేధావులం అని చెప్పుకుంటుంటే తప్ప ఇలా చేసే విధానంలో మేధావి లాగా ప్రవర్తించడం లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఎందుకంటే కేకే గారు కానివ్వండి, ఇలా కేకే గారు అంటే గౌరవం ఉంది, కేకే గారు కానివ్వండి, ఇలా కడియం గారు కానివ్వండి, ఇలా రాజకీయ పదవులు అనేక పదవులు ఇచ్చింది ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 2014 ముందు మీ పరిస్థితి ఏంది? రాజయ్య చేతిలో ఓడిపోయి చిత్తు ఓడిపోయి ఆ రాజకీయ భవిష్యత్తమే గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు మిమ్మల్ని తీసుకొచ్చి 2014లో మీరు ఎంపీని చేసిండు, ఢిల్లీకి పంపిండు. 2016లో దానికి రాజీనామా చేయించి మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిండు. 2021లో మళ్ళీ మీకు రెన్యువల్ ఇచ్చిండు. 2023లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని మీకు ఎమ్మెల్యే ఇచ్చినాం. 2024లో నిన్నగాక మొన్న మీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చినాం. ఎవరిని? రాజయ్య సిట్టింగ్ ఎంపీని కాదని, రమేష్ మాజీ ఎమ్మెల్యేని కాదని, సిట్టింగ్ ఎంపీ దయాకర్ని కాదని ఇలా మీకు ఇచ్చినాం. వాళ్ళందరూ వ్యతిరేకిస్తే కూడా మీకు టికెట్ ఇచ్చినాం. కానీ మీరు ఏం చేయాలి? విశ్వాస పాత్రులు అయితే మీరు దాన్ని కట్టుబడి ఉండాలి. కానీ ఇలా మీరు పవర్ జోన్లో ఇక్కడ దాకా మీరు 100 రోజులు మాతో జర్నీ చేసి అణువను తెలుసుకొని మీరు అన్ని సమావేశాలల్లో పార్టీని నాయకుడిని పొగుడుకుంటూ ఉండి 25 తారీఖు మిమ్మల్ని అనౌన్స్ చేస్తాం, 27 తారీఖు మీరు బుకే ఇస్తారు, కృతజ్ఞతలు కేసీఆర్ గారికి. 28 తారీఖు మీరు ఈ పార్టీ రకరకాల ఇష్యూలతో ఉన్నది అని చెప్పేసి మా మీద అసత్య ప్రచారాలు చేసి ఇలా మా పార్టీని కించపరిచే విధంగా ఉత్తరం రాసి మేము విరమించుకుంటున్నామంటే మీరు పక్కలో బల్లెం లాంటి వాళ్ళు. అసలు ఇంతకంటే మోసం ఎక్కడన్నా ఉంటుందా? ఎంత నీచమైనటువంటి కుట్ర ఇది, ఎంత ద్రోహం ఇది! ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పు? అంటే మీ 75 సంవత్సరాలలో 50 సంవత్సరాలు మీ రాజకీయ జీవితం ఉంటే మీ అనుభవం, మీ రాజకీయ అనుభవాన్ని అంతా గీడ వాడిండ్రు అన్నట్టు. మీ స్వార్థం కోసం వాడిండ్రు, ఒక పార్టీని డ్యామేజ్ చేయడానికి వాడిండ్రు. విలువలు వదిలేసి మీ పార్టీని ఏడవాడిందంటే దీనికి వాడిండ్రు. ఇలాంటి వాళ్ళకు ఈ సమాజంలో విలువ ఉన్నదా? నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలంటే అరే మన ముందు తరం బాగున్నది, వాళ్ళని చూసి నేర్చుకోవాలనుకుంటే ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు? పార్టీలు మారి ఏం తక్కువ చేసినాం? ఆనాడు మీరు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మీకు మీ రాజకీయ జీవితానికి కేసీఆర్ గారు ఆక్సిజన్ ఇచ్చి, సంజీవని ఇచ్చి, బతికిచ్చి మిమ్మల్ని ఇంత పెద్దం చేసింది, మంత్రిని చేసింది. ఏం తక్కువ? ఒక ముఖ్యమంత్రి గారు అన్నీ అనుభవించింది ఇలా. అలాంటి వాళ్ళు పోవడం అని అంటే అసలు ఈ రాజకీయ విలువలే లేవని అనుకుంటున్నాను నేను. కాబట్టి అది ప్రజలే నిర్ణయించాలి, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇలాంటి వారు ఎక్కడున్నా చీడ పురుగులే. సో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా, రేపు ఇంకో పార్టీకి వెళ్ళినా వీళ్ళంతా అవకాశవాదులు, ఆశావాదులు. ఇస్తానంటే ఏడికైనా పోతారు. కాబట్టి వీళ్ళతోని జాగ్రత్త. ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకుంటున్నారు కదా, పోవాలని మీరు అనుకుంటున్నారు కదా, మా పార్టీకి ఎట్లయితే రాజీనామా చేస్తారో సభ్యత్వానికి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఇంకోటి, నిన్న చూసుకుంటే కడియం శ్రీహరి ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేస్తాడు. ఏమనంటే బీఆర్ఎస్ స్కామ్లకు పడిపడింది, లేకుంటే లిక్కర్ స్కామ్ లాంటివి చేసింది, ఫోన్ ట్యాపింగ్ చేసింది, అందులో ఎవరు ఉండరు, మొత్తం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందని నిన్న మాట్లాడడం అయితే చూసి ఈ మాటలు ఏ విధంగా చూడొచ్చు? వీళ్ళంతా స్వార్థపరులండి. రాజకీయ అవసరాల కోసం పదవులను అనుభవించినటువంటి వాళ్ళు. అంటే మీరంతా పదవుల కోసం పెదవులు మూసిండ్రు ఇన్ని రోజులు. అధికారం దాహం కోసం మీరు అన్నీ నోరు మూసుకొని ఉన్నారు, ఏం మాట్లాడలేదు. అంటే ఇదంతా జరిగి కూడా మీరు మాట్లాడలేదంటే మీ అంత ద్రోహులు ఎవడన్నా ఉంటాడా?
తెలంగాణ ద్రోహులే కాదు, రాజకీయ ద్రోహులు, అసాంఘిక శక్తులు మీరు. అసలు మీలాంటి వాళ్ళను పక్కన పెట్టుకున్నందుకు మేము సిగ్గుపడాలి ఇన్ని రోజులు. అంటే ఊసరి వెళ్ళిళ్ళు మార్చినట్టు మీరు రంగులు మారుస్తారంటే, ఇలా మా మీద మీరు ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తారంటే అసలు మీ లోపల ఎంత కపట బుద్ధి ఉన్నదన్నట్టు. ఇది తెలియదా మీకు? 10 సంవత్సరాలు కేసీఆర్ ఏంది, కేసీఆర్ గారి కుటుంబం ఏంది, ఆ పార్టీ ఏంది, ఇవన్నీ తెలియదా? మరి ఎందుకున్నారు 10 ఏళ్ళు? అనుభవించినప్పుడు మీకు దమ్ము, ధైర్యము, చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే మీకు ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో రాజీనామా చేసి వెళ్ళాల్సింది కదా. ఈ రోజు కూడా ఈ మాట కట్టుబడి ఉండి రాజీనామా చేసి వెళ్ళండి. ఊరికే స్టేట్మెంట్లు వద్దు, నక్కజిద్దుల స్టేట్మెంట్లు వద్దు. రాజీనామా చేసి నీ పార్టీలో ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి, డెఫినెట్గా నీ పార్టీ జెండా మీద గెలిచిన, గుర్తు మీద గెలిచిన, రాజీనామా చేసిన వెళ్తున్నా అని చెప్పండి. ఎంత దుర్మార్గం అండి! ఇన్ని అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీని ఇలా మీరు ఇంత చులకన చేసి మాట్లాడమంటే మాలాంటి వాళ్ళు, ఈ పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యమైన వాళ్ళం ఇలా మేము తట్టుకోలేకపోతున్నాం. మాలాంటి వాళ్ళకి అనేక మందికి అవకాశాలు రాకుండా అడ్డుపడ్డది మీలాంటి వాళ్ళు కదా. ఇలా సమాజానికి ఏం చెప్తారు? అంటే ఇలాంటి వాళ్ళకు ఈ సీట్లు ఇస్తే ఇట్లా మోసం చేసిపోతారని ప్రజలకు తేటతెల్లని చేసిండ్రు ఇలా మీరు. కాబట్టి ఎవరు ఏం పోయినా భయపడేది లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిచి ఏ పార్టీకైనా పోండి. దీనివల్ల మాకు లాభం ఏం లేదు, నష్టం కూడా ఏం లేదు. ఇలా ఇదంతా స్క్రాప్ పోయింది అనుకుంటాం మేము. స్క్రాపే పోతుంది అనుకుంటారు లీడర్లు. రేపు పోతుంటారు, క్యాడర్ ఎవరు వదలరు. పోయేటోడు పోండి అని చెప్పి. అది వాస్తవం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వద్దని ఆనాడే చెప్పిండ్రు. మేము పట్టించుకోలే, జర మేము తక్కువ చేసినాం అది. కానీ ఇట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని మా క్యాడర్ అప్పుడే చెప్పింది. వీళ్ళు పోతుంటే సపోర్ట్లు కొడుతురు, మంచిగా పోతురుతి. బరాబర్ మళ్ళీ చెప్తున్నాం, బరాబర్ కొట్లాడతాం, బరాబర్ నిలబడతాం, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ వస్తాం. దాంట్లో చర్చ లేదు, దాంట్లో సందేహం కూడా లేదు. ఇంకోటి కడియం, మనకి ఇప్పుడైతే కడియం సిఆర్ వేరు, ఆరు రమేష్ వేరు, పసునూరు దయాకర్ వెళ్ళిపోయాడు, మళ్ళీ డాక్టర్ రాజా కూడా వెళ్ళిపోయాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వస్తానంటారు. దీని మీద ఏం చెప్తారు? నాకు యూటర్న్ తీసుకుంటుంది అనేది నాకు తెలియదు, నాకు ఆ విషయం తెలియదు, నేను మాట్లాడలేను. ఇలా పోయింది మాత్రం ఈయన వాళ్ళనే పోయినరు. ఈయన ఉంటే మేము ఉండమని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. వాళ్ళందరి కాదని ఈయనకి ఇచ్చినాం, ఇలా మమ్మల్ని మోసం చేసి పోతుండ్రు. సో అంతకంతా అనుభవిస్తారని మేము అనుకుంటున్నాం. పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు మీరు అయితే బరిలో ఉండబోతుర్రా వరంగల్ తరపున, లేకుంటే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కేసీఆర్ గారు పెంచినటువంటి మొక్కలం మేము. కేసీఆర్ గారి అడుగుజాడల్లో 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఇలా కేసీఆర్ గారి మాటే మాకు శిరోధార్యం. కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చి డెఫినెట్గా మీరు పోటీ చేయాలి, డెఫినెట్గా అవకాశం ఇస్తే డెఫినెట్గా పోటీ చేస్తాం. సో ఎక్కడ ఏమన్నా పోటీ చేస్తాం. సో కేసీఆర్ గారి మాటకు మేము కట్టుబడి ఉన్నాం. లాస్ట్ ఫైనల్గా ఏమంటున్నా అంటే కేటీఆర్, కేసీఆర్ కుటుంబ పాలన చేసారు, వాళ్ళ వల్లనే మీ అందరూ వెళ్ళిపోవాల్సి వస్తుందని కొంతమంది అంటూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? అరే కుటుంబ పాలన అనేటోళ్లకు వాళ్ళ ఇంటనే 3 పదవులు ఉన్నాయి. అది మాట్లాడుండ్రి ఫస్ట్. ఇలా ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అందరికీ కుటుంబంలో ఒక్కొక్కరికి 3 పదవులు ఉన్నాయి, 2 పదవులు ఉన్నాయి. ఉన్నోళ్ళకే 2-3 పదవులు ఉన్నాయి. మరి అప్పుడేమైంది? ఇంత దిక్కుమాలిన, ఇంత నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు కదా. మీ ఇంట్లో ఒక్కొక్కరి ఇండ్లలో 3 పదవులు ఉన్నాయి. ఈడ అనుభవించిండ్రు కదా, అప్పుడు గుర్తు రాలేదా? అంతా అవకాశవాద రాజకీయ నాయకులు వీళ్ళంతా, పవర్ బ్రోకర్స్ అంటారు వీళ్ళని. అందుకనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి ఎన్ని పదవులు అయినా ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు మంచిగా అనిపిస్తుండ్రా? వీళ్ళు ఎక్కడున్నా చీడ పురుగులే. సో వీళ్ళతోని ఎంత జాగ్రత్తగా ఉండి అంత మంచిది. కాంగ్రెస్ కార్యకర్తలల్లో ఒక బ్రదర్గా చెప్తున్నా, ఒక కార్యకర్తగా, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తగా మీరు మోసపోకుండ్రి. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి వీళ్ళు పవర్ అయిపోగానే మళ్ళీ ఇంకో దాంట్లోకి పోతారు. వీళ్ళు మీ అవకాశాలు రాకుండా చేసుకోవడానికి అడ్డుకోవడంలో వీళ్ళు ముందటి అగ్రభాగాన్ని నిలబడతారు. కాబట్టి మీరు మేల్కోవాలి. మేము గేట్లు ఎత్తేసినాం, మేము గేట్లు తెరిచినామంటే రేపు అందరు కలిసి కార్యకర్తలు వాళ్ళ గేట్లు తెరుతారు. గేట్లు తెరుతారో మరి గేట్లు మూతారో వాళ్ళ కార్యకర్తలు, అది తెలుసుకోవాలి. ఇంకోటన్నా, మీరు ఒక ఉద్యమకారుడిగా అంటే బీఆర్ఎస్ నేత కాకుండా ఉద్యమకారుల పార్లమెంట్ ఎలక్షన్లో ఈ ప్రజలకు ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో అవకాశవాదులు ఎవరైతున్నారో ప్రజలు గమనించాలి. విలువలకు తిలోదకాలు ఇచ్చి ఇలా అవసరాల కోసం, పదవుల కోసం పెదవులు మూసి ఇలా మళ్ళీ అధికారం రాగానే పార్టీ మార్చేటువంటి, రంగులు మార్చేటువంటి నాయకులను గుర్తించండి. భావితరాలకు ఈ ప్రజాస్వామ్యం బతకాలంటే నైతిక విలువలు కలిగినటువంటి రాజకీయం ఇలా మనము చేసుకోవడానికి ఒక అవకాశం కావాలి. అలాంటి రాజకీయ నాయకులను ఎన్నుకోండి, అలాంటి నాయకులనే గుర్తించండి.
ఇలాంటి ద్రోహులను, ఇలాంటి మోసపూరితమైనటువంటి నాయకులను ఎక్కడికక్కడ ఎండగట్టండి, ఎక్కడికక్కడ ఓడించండి. ఇలాంటి వాళ్ళతోని ఈ రాష్ట్రంలో ఏ పార్టీలు ఉన్న వాళ్ళే కదా, ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా కూడా నష్టమే. కాబట్టి వీళ్ళను గుర్తించి ఈ మోసపూరితమైనటువంటి నాయకుల చేతుల్లో మోసపోవద్దు, గోసపడొద్దని మేము తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు, యువకులకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇది ఏదైతే వడ్లు ఏదైతే ఉంటాయో వడ్లలో తాలు పోతుంది, అంత మాత్రాన వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ఎటువంటి లోటు అయితే జరగదు. ఇంకా కొత్త నాయకత్వాన్ని మేము తీసుకొని వస్తాము. కేసీఆర్కి ఇదేమి కొత్త కాదు, కొత్త నాయకత్వాన్ని, కొత్త నాయకులని తను తయారు చేసేంత సత్తా ఉంది అని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సుజిత్, అనిల్.